ఓం శాంతి 17 తారీఖు జూలై నెల 2021। मीठे बच्चे, ज्ञान सागर बाप तुम्हें ज्ञान का तीसरा नेत्र देने आए हैं, जिससे आत्मा की ज्योति जग जाती है। మధురమైన పిల్లలు, జ్ఞాన సాగరుడు బాబా మీకు జ్ఞానం యొక్క మూడో నేత్రాన్ని ఇచ్చేందుకు వచ్చారు। దీని ద్వారానే ఆత్మ యొక్క జ్యోతి వెలుగుతుంది। ప్రశ్న, बाप को करण करावनहार क्यों कहा गया है? वो क्या करते और क्या कराते हैं? బాబాని చేసి చేయించేవాడు అని ఎందుకన్నారు? ఆయన ఏమి చేస్తున్నారు మరియు ఏమి చేయిస్తారు? జవాబు, बाबा कहते, मैं तुम बच्चों को మురళీ సునానే కా కార్య కర్తా హూँ। బాబా అంటున్నారు, నేను పిల్లలైన మీకు మురళి వినిపించే కార్యాన్ని చేస్తాను। మురళీ సునాతా, మంత్ర దేతా, तुम्हें लायक बनाता और फिर तुम्हारे द्वारा स्वर्ग का उद्घाटन कराता हूँ। మురళి వినిపిస్తాను, మంత్రాన్ని ఇస్తాను, మిమ్మల్ని యోగ్యులుగా తయారు చేస్తాను, తిరిగి మీ ద్వారా స్వర్గం యొక్క ప్రారంభోత్సవం చేయిస్తాను। తుమ్ पैगंबर बन सबको पैगाम देते हो। మీరు సందేశకులుగా అయి అందరికీ సందేశాన్ని ఇస్తున్నారు। मैं तुम बच्चों को डायरेक्शन देता, నేనే పిల్లలైన మీకు డైరెక్షన్ ఇస్తాను। यही मेरी कृपा व आशीर्वाद है, ఇదే నా యొక్క కృప లేక ఆశీర్వాదము। గీత హే కౌన్ ఆయా ఆజ్ సవేరే సవేరే, పాట ఈరోజు ఎవరు వచ్చారు పొద్దు పొద్దున్నే? ఓం శాంతి। बच्चों ने गीत सुना, పిల్లలు పాట విన్నారు। हम बच्चों को सवेरे सवेरे जगाने कौन आया है? పిల్లలైన మనల్ని ఉదయం ఉదయమే మేల్కొల్పేందుకు ఎవరు వచ్చారు? जो हमारा तीसरा ज्ञान का नेत्र एकदम खुल गया, మన యొక్క మూడో జ్ఞానం యొక్క మూడో నేత్రం ఒక్కసారి తెరుచుకుంది। ज्ञान सागर परम पिता परमात्मा द्वारा हमारा तीसरा ज्ञान का नेत्र खुला है। జ్ఞాన సాగరుడు పరంపిత పరమాత్మ ద్వారా మన యొక్క జ్ఞానం యొక్క మూడో నేత్రం తెరుచుకుంది। कहते भी है बाप జ్యోతి జగానే వాలా హై, అంటారు కూడాను తండ్రి జ్యోతిని వెలిగించేవాడు అని। परंतु ओ बाप है ఏ కోయి నహీ జాన్తే హై, కానీ ఆయన తండ్రి ఇది ఎవ్వరికీ తెలీదు। ब्रह्म समाजी कहते हैं वो क्षमा है జ్యోతి है। బ్రహ్మ సమాజం వారు కూడా అంటారు వారు ఒక జ్యోతి, ఒక వెలుగు అని। మందిర్ మే హమేషా ఓ జ్యోతి హీ జగాతే హై, మందిరాల్లో ఎల్లప్పుడూ కూడా ఆ జ్యోతినే వెలిగిస్తారు। క్యూంకి ఓ పరమాత్మకు జ్యోతి స్వరూప్ మాన్తే హై, ఎందుకంటే వారు పరమాత్ముడిని జ్యోతి స్వరూపంగా భావిస్తారు। इसलिए वहाँ मंदिर में दीवा जगाते ही रहते हैं, అందుకే అక్కడ మందిరాల్లో దీపం వెలిగిస్తూనే ఉంటారు। अब यह बाप कोई माचिस से दीवा नहीं जगाते हैं, ఇప్పుడు బాబా ఏమీ అగ్గిపెట్టెతో దీపం వెలిగించట్లేదు। ఏ తో బాత్ హీ న్యారీ హై, ఈ విషయమే చాలా అతీతమైనది। गाया भी जाता है ఈశ్వర్ की గతి మతి న్యారీ హై, అందుకే మహిమ చేస్తారు కూడాను ఈశ్వరుడి యొక్క గతి మతి అతీతమైనది అని। तुम बच्चे अब समझते हो बाप सदगति के लिए आकर జ్ఞాन योग సిఖలాతే హై, పిల్లలైన మీరిప్పుడు అర్థం చేసుకున్నారు బాబా సద్గతి కోసం వచ్చి జ్ఞానము మరియు యోగము నేర్పిస్తున్నారు।
సిఖలానే వాలా తో జరూర్ చహియేనా, నేర్పించేవాడు తప్పకుండా కావాలి కదా. శరీర్తో నహీ సిఖలాయేగా, శరీరమైతే నేర్పించదు. ఆత్మ హీ సబ్ కుచ్ కర్తీ హై, ఆత్మే అన్నీ చేస్తుంది. ఆత్మ మే హీ అచ్చే బురే సంస్కార్ రహతే హై, ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి. ఇస్ సమయ रावण की प्रवेशता के कारण मनुष्यों के संस्कार भी बुरे हैं. ఈ సమయంలో రావణుడి యొక్క ప్రవేశత కారణంగా మనుషుల యొక్క సంస్కారాలు కూడా చెడ్డగా ఉన్నాయి. అర్థాత్ పాంచ్ వికారోంకి ప్రవేశత హై, అంటే పంచ వికారాల ప్రవేశత ఉంది. దేవతాओं में ఏ పాంచ్ వికార్ హోతే నహీ, దేవతల్లో ఈ పంచ వికారాలు ఉండనే ఉండవు. భారత్ మే జబ్ దైవీ స్వరాజ్య థా తో ఏ బురే సంస్కార్ నహీ థే, భారతదేశంలో ఎప్పుడైతే దైవీ స్వరాజ్యం ఉండేదో అప్పుడు ఈ చెడు సంస్కారాలు ఉండేవి కాదు. सर्वगुण संपन्न थे, कितने अच्छे संस्कार थे దేవీ దేవతాओं के, సర్వగుణ సంపన్నులుగా ఉండేవారు. దేవతల్లో ఎంత మంచి సంస్కారాలు ఉండేవి. జో అభి తుమ్ ధారణ కర్ రహే హో, అదే మీరిప్పుడు ధారణ చేస్తున్నారు. బాప్ హీ ఆకర్ సెకండ్ మే సర్వకో సద్గతి దేతే హై, బాబాయే వచ్చి సెకండ్లో సర్వులకు సద్గతినిస్తారు. బాకీ గురు గోసాయి ఆది ఏ తో భక్తి మార్గ మే చల్తే ఆయే హై, మిగిలిన గురువులు గోసాయిలు అందరూ కూడా భక్తి మార్గంలో నడుస్తూ వచ్చారు. జో ఏక్ కీ భీ గతి సద్గతి నహీ కర్ సక్తే, వారు ఒక్కరికి కూడా గతి సద్గతిని ఇవ్వలేరు. బాప్ కే ఆనే సే హీ సర్వకి సద్గతి హోతీ హై, బాబా రావటం ద్వారానే సర్వులకు సద్గతి జరుగుతుంది. परम पिता परमात्मा को बुलाते ही इसलिए है कि आकर पतित दुनिया का विनाश कर पावन दुनिया का उद्घाटन करो व दरवाजा खोलो. పరంపిత పరమాత్ముణ్ణి అందుకే పిలుస్తారు. హే పరమాత్మ, వచ్చి ఈ పతిత ప్రపంచాన్ని వినాశనం చేసి పావన ప్రపంచాన్ని ప్రారంభం చేయండి, లేక పావన ప్రపంచం యొక్క తలుపులు తెరవండి. बाप आकर गेट खुलवाते हैं. शिव शक्ति माताओं द्वारा, బాబా వచ్చి శివశక్తి మాతల ద్వారా గేట్లు తెరుస్తున్నారు. వందే మాతరం గాయి హుయి హై, అందుకే వందే మాతరం అని మహిమ చేయబడి ఉంది. इस समय की कोई भी माता की वंदना नहीं की जाती, क्योंकि कोई भी श्रेष्ठाचारी माता नहीं है. ఈ సమయంలో ఏ మాతకి వందనం చేయటానికి లేదు, నమస్కరించటానికి లేదు. ఎందుకంటే ఎవ్వరూ కూడా శ్రేష్టాచారి మాతలు లేరు. श्रेष्ठाचारी उनको कहा जाता है जो योग बल से पैदा हो. ఎవరైతే యోగ బలం ద్వారా జన్మిస్తారో వారినే శ్రేష్టాచారి అని అంటారు. లక్ష్మీ నారాయణ్ కో శ్రేష్టాచారి కహా జాతా హై, లక్ష్మీ నారాయణుల్ని శ్రేష్టాచారి అని అనేవారు. భారత్ మే దేవీ దేవతా जब थे
भारत में देवी देवता जब थे तो భారత్ శ్రేష్టాచారి था. భారతదేశంలో ఎప్పుడైతే దేవీ దేవతలు ఉండేవారో మరి భారతదేశం శ్రేష్టాచారిగా ఉండేది. ఇన్ బాతోं को मनुष्य तो जानते ही नहीं. ఈ విషయాలు మనుషులకు తెలియనే తెలియదు. ఓ అప్నే హీ ప్లాన్ బనా రహే హై. వారు తమ ప్లాన్ తయారు చేసుకుంటున్నారు. गांधी भी राम राज्य चाहते थे. इससे सिद्ध है कि రావణ్ రాజ్య है. గాంధీ గారు కూడా రామరాజ్యాన్ని కోరుకునేవారు. దీన్ని బట్టి నిరూపించబడుతుంది ఇది రావణ రాజ్యము అని. భారత్ పతిత హై. భారతదేశం పతితంగా ఉంది. परंतु राम राज्य स्थापन करने के लिए तो बेहद का बापूजी चाहिए. కానీ రామరాజ్యాన్ని స్థాపించేందుకు అనంతమైన బాపూజీ కావాలి. जो राम राज्य की स्थापना और రావణ్ राज्य का వినాశ్ करे. రామరాజ్యం యొక్క స్థాపన మరియు రావణ రాజ్యం వినాశనం చేయాలి. बच्चे जानते हैं రావణ్ राज्य को अब आग लगनी है. పిల్లలకు తెలుసు కదా రావణ రాజ్యానికి ఇప్పుడు నిప్పు అంటుకోబోతోంది. सभी आत्माएं अज्ञान अंधेरे में सोए हुए हैं. ఆత్మలందరూ అజ్ఞాన అంధకారంలో నిద్రపోతున్నారు. तुम जानते हो हम भी सोए हुए थे. बाप ने आकर जगाया है. మీకు తెలుసు కదా మేము కూడా నిద్రపోయేవారం, బాబా వచ్చి మేల్కొల్పారు. భక్తి की रात पूरी हुई दिन शुरू होता है. భక్తి యొక్క రాత్రి పూర్తయి పగలు ప్రారంభమవుతుంది. రాత్ పూరి హో అబ్ దిన్ హో రహా హై. రాత్రి పూర్తయి ఇప్పుడు పగలు ప్రారంభమైంది. బాప్ సంగం పర్ ఆయా హువా హై. బాబా సంగం యుగంలో వచ్చి ఉన్నారు. बच्चों को दिव्य दृष्टि और ज्ञान का तीसरा नेत्र देते हैं. పిల్లలకు దివ్య దృష్టి మరియు జ్ఞానం యొక్క మూడో నేత్రాన్ని ఇస్తున్నారు. जिससे तुम सारे विश्व को जान चुके हो. దీని ద్వారా మీరు మొత్తం విశ్వాన్ని తెలుసుకున్నారు. तुम्हारी बुद्धि में बैठा हुआ है कि ఏ బనా బనాయా అవినాశీ డ్రామా హై. ఇప్పుడు మీ బుద్ధిలో కూర్చుంది కదా ఇది తయారవుతున్న అవినాశీ డ్రామా. జో ఫిర్తా హీ రహతా హై. ఇది ఇలా తిరుగుతూనే ఉంటుంది. అభీ తుమ్ కితనా జాగ్ గయే హో. సారీ దునియా సోయి హుయి హై. ఇప్పుడు మీరు ఎంతగా మేల్కున్నారు, మొత్తం ప్రపంచమంతా నిద్రపోతోంది. अभी तुम बच्चों को सारे विश्व के आदि मध्य अंत मूल वतन सूक्ष्म वतन స్థూల్ వతన్ కా పతా హై. ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం విశ్వం యొక్క ఆది మధ్యాంతాలు మూలవతనం సూక్ష్మవతనం స్థూల వతనం గురించి తెలిసింది. బాకీ సారీ దునియా కుంభకరణ్ కి అజ్ఞాన్ నీంద్ మే సోయి హుయి హై. మిగిలిన మొత్తం ప్రపంచమంతా కుంభకర్ణుడి యొక్క అజ్ఞాన నిద్రలో నిద్రపోతోంది. ఏ కిస్కో పతా నహీ హై కి పతిత్ పావన్ కౌన్ హై. ఇది ఎవరికి తెలీదు పతిత పావనుడు ఎవరు. పుకార్తే వి హై హే పతిత్ పావన్ ఆఓ. పిలుస్తారు కూడాను హే పతిత పావన రాని. ये नहीं कहते कि आकर सृष्टि के आदि मध्य अंत का राज समझाओ. ఇలా అనరు వచ్చి సృష్టి యొక్క ఆది మధ్య అంత్య రహస్యాలు తెలియచేయండి అని. बाप कहते हैं तुम इस सृष्टि चक्र को समझने से ही చక్రవర్తి రాజా बनते हो. బాబా అంటున్నారు
మీరు ఈ సృష్టి చక్రాన్ని అర్థం చేసుకోవటం ద్వారానే చక్రవర్తి రాజాగా అవుతారు. యాద్ సే హీ పావన్ బంతే హై, స్మృతి ద్వారానే పావనంగా అవుతారు. ఏ భీ జాన్తే హో कि विनाश सामने खड़ा है, లడాయి भी होनी है. ఇది కూడా తెలుసు కదా మీకు. వినాశనం ఎదురుగా నిలబడి ఉంది, యుద్ధం కూడా జరుగుతుంది. బాకీ కౌరవం పాండవంకి లడాయి నహీ హుయి, మిగిలిన కౌరవులకి పాండవులకి అయితే యుద్ధం జరగలేదు. పాండవ్ కౌన్ థే, పాండవులు ఎవరు? యహ్ భీ కిస్కో పతా నహీ, ఇది కూడా ఎవరికి తెలీదు. సేనా ఆదికి కోయి బాత్ హీ నహీ, సైన్యం యొక్క విషయం అనేదేమీ లేదు. తుమ్హారీ తరఫ్ హై సాక్షాత్ పారలౌకిక్ పరంపిత పరమాత్మ, మీ వైపున్నది సాక్షాత్గా పారలౌకిక పరంపిత పరమాత్మ శివుడు. ఉస్ బాప్ సే హీ వర్షా మిల్తా హై, ఆ తండ్రి నుంచే మీకు వారసత్వం లభిస్తుంది. तुम जान गए हो कि कृष्ण की आत्मा 84 जन्म भोग अब फिर बाप से वर्षा ले रही है. మీకు తెలుసు కదా, కృష్ణుడి ఆత్మ కూడా 84 జన్మలు అనుభవించి ఇప్పుడు తిరిగి బాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటోంది. వరల్డ్ की हिस्ट्री జాగ్రఫీ రిపీట్ होती है, ప్రపంచం యొక్క చరిత్ర భూగోళం రిపీట్ అవుతోంది. अब तुम बच्चों को विनाश के पहले सतो प्रधान जरूर बनना है. ఇప్పుడు పిల్లలైన మీరు వినాశనానికి ముందే సతో ప్రధానంగా తప్పకుండా అవ్వాలి. गृहस्थ व्यवहार में रहते कमल फूल समान पवित्र रहना है. గృహస్థ వ్యవహారంలో ఉంటూ కమల పుష్ప సమానంగా పవిత్రంగా అవ్వాలి. గాయా భీ హువా హే భగవాన్ వాచ, అందుకే మహిమ కూడా ఉంది కదా భగవాన్ వాచ. గృహస్థ వ్యవహార్ మే రహతే యహ్ ఏక్ జన్మ పవిత్ర బనో, గృహస్థ వ్యవహారంలో ఉంటూ ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వండి. పాస్ట్ ఈజ్ పాస్ట్, గడిచిపోయింది ఏదో గడిచిపోయింది. ఏ తో డ్రామా మే నోంద్ హై, ఇది కూడా డ్రామాలో పాత్ర ఫిక్స్ అయ్యి ఉంది. సృష్టి కో సతో ప్రధాన్ బననా హీ హై, ఏ డ్రామాకి భావి హై, సృష్టి సతో ప్రధానంగా అవ్వాల్సిందే, ఇది డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. ఈశ్వర్కి భావి నహీ, డ్రామాకి భావి ऐसी బనీ హుయి హై, ఈశ్వరుడి యొక్క భావి కాదిది, డ్రామాలో ఇలా రచింపబడి ఉంది. సో బాప్ బైట్ సంఛాతే హై, సో ఈ విషయాలన్నీ బాబా కూర్చుని తెలియచేస్తున్నారు. ఆధా కలబ్ జబ్ పూరా హోతా హై తబ్ బాప్ ఆతే హై, అర్ధకల్పం ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడే బాబా వస్తారు. బాప్ కహతే హై, బాబా అంటున్నారు जब रात पूरी हो दिन शुरू होता है तब ही मैं आता हूँ. ఎప్పుడైతే రాత్రి పూర్తయి పగలు ప్రారంభమవుతుందో అప్పుడే నేను వస్తాను. శివరాత్రి भी कहते हैं ना, శివరాత్రి అని కూడా అంటారు కదా. శివకే పూజారి శివరాత్రి కో మాన్తే హై, శివుణ్ణి పూజించే పూజారులు శివరాత్రిని ఒప్పుకుంటారు. గవర్నమెంట్ ने तो హాలిడే भी बंद कर दिया है, మరి ఇంత ఉన్నతోన్నతమైన తండ్రి జన్మదినోత్సవానికి గవర్నమెంట్ కూడా హాలిడే సమాప్తి చేసింది. అంటే గవర్నమెంట్ కూడా హాలిడే ఇవ్వకుండా చేసింది, శివరాత్రికి సెలవు ఇవ్వట్లేదు. नहीं तो कम से कम एक मास హాలిడే చల్నీ चाहिए, లేకపోతే తక్కువలో తక్కువ ఒక నెలైనా సెలవు ఉండాలి. కోయి కోబీ పతా నహీ శివ్ బాబా సర్వకి సద్గతి కర్నే వాలా హై, ఎవరికి కూడా తెలీదు శివ్ బాబా
సర్వులకి సద్గతినిచ్చేవారు. వహీ సర్వు కా దుఃఖ హర్తా సుఖ కర్తా హే, వారే సర్వులకు దుఃఖహర్త సుఖకర్త. उनकी जयंती तो बड़े धूमधाम से एक मास सब धर्म वालों को मनानी चाहिए. మరి వారి జయంతి ఆయన సర్వులకు దుఃఖహర్త సుఖకర్త. మరి వారి జయంతి ఎంతో ధూమ్ధామ్గా ఒక నెల అన్ని ధర్మాల వాళ్ళు జరుపుకోవాలి. ఖాస్ భారత్ को బాప్ డైరెక్ట్ ఆకర్ సద్గతి దేతే హై. ప్రత్యేకంగా భారతదేశానికి బాబా డైరెక్ట్ వచ్చి సద్గతినిస్తున్నారు. जब भारत स्वर्ग था तो देवी देवताओं का राज्य था. उस समय और कोई धर्म ही नहीं थे. देवताएं विश्व के मालिक थे. ఎప్పుడైతే భారతదేశం స్వర్గంగా ఉండేదో దేవీ దేవతల రాజ్యం ఉండేది. ఆ సమయంలో ఏ ధర్మాలు ఉండేవి కాదు. దేవతలు విశ్వానికే యజమానిగా ఉండేవారు. కోయి పార్టీషన్ ఆది నహీ థే. ఎటువంటి పార్టీషన్స్ గొడవలు ఉండేవి కాదు. ఇస్లియే కహా జాతా హై అటల్ అఖండ్ సుఖ్ శాంతి సంపత్తి కా దైవీ రాజ్య ఫిర్ సే హమ్ ప్రాప్త్ కర్ రహే హై. అందుకే అంటారు అచల అఖండ సుఖ శాంతి సంపత్తి దైవీ రాజ్యం తిరిగి మేము ప్రాప్తించుకుంటున్నాము అని. బేహద్ కే బాప్ సే బేహద్ కా వర్షా 5000 వర్ష పహలే భీ మిలా థా. బేహద్ బాబా నుంచి బేహద్ వారసత్వం 5000 సంవత్సరాల ముందు కూడా లభించింది. सूर्यवंशी चंद्रवंशी राज्य में कोई दुख का नाम नहीं था. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యంలో ఎటువంటి దుఃఖం యొక్క పేరే ఉండేది కాదు. గాయా భీ జాతా హై రామ్ రాజా రామ్ ప్రజా వహా రామ్ షాహుకార్ వహా అధర్మ కి కోయి బాత్ నహీ. అందుకే మహిమ చేయబడుతుంది రామరాజు రామ ప్రజలు రామ ధనవంతులు, అక్కడ అధర్మం యొక్క విషయమే ఏది ఉండదు అని చెప్తున్నారు బాబా సత్యుగంలో. బాబానే సమझाया है. ఇప్పుడు బాబా తెలియచేస్తున్నారు ब्रह्मा और विष्णु के बारे में भी समझाया कि इन दोनों को आपस में क्या संबंध है. బ్రహ్మ విష్ణు గురించి కూడా బాబా తెలియచేశారు వీరిద్దరికి ఏ సంబంధం ఉందో. ब्रह्मा की नाभि से विष्णु निकला, एक कैसा वंडरफुल चित्र बनाया है. బ్రహ్మ యొక్క నాభి నుంచి విష్ణు వచ్చారు. ఇది ఎటువంటి అద్భుతమైన చిత్రం తయారు చేశారు. బాప్ समझाते हैं ये लक्ष्मी नारायण ही अंत में आकर ब्रह्मा सरस्वती जगदम्बा जगत पिता बनते हैं. బాబా తెలియచేశారు ఈ లక్ష్మీ నారాయణులే అంతిమంలో వచ్చి బ్రహ్మ సరస్వతిగా జగదంబా జగత్ పితగా అవుతారు. जो दोनों फिर విష్ణు అర్థాత్ లక్ష్మీ నారాయణ్ బంతే హై. మళ్ళీ ఇద్దరు తిరిగి విష్ణు అంటే లక్ష్మీ నారాయణులుగా అవుతారు. బాప్ బైట్ సమझाते हैं. బాబా కూర్చొని తెలియచేస్తున్నారు जो भी चित्र देखते हो इनमें कोई యథార్థ नहीं है. ఏదైతే చిత్రాలు మీరు చూస్తున్నారో ఇందులో ఏమీ యథార్థమైనవి లేవు. शिव का बड़ा चित्र बनाते हैं वो भी అయథార్థ है. శివుడి యొక్క పెద్ద చిత్రం తయారు చేస్తారు అది కూడా అయథార్థమైందే. భక్తికే కారణ్ బడా బనాయా హై. భక్తి కారణంగానే పెద్దవి తయారు చేస్తారు. నహీ తో బిందుకి పూజ कैसे हो सकती. లేకపోతే బిందుకి పూజ ఎలా జరుగుతుంది. अच्छा फिर ब्रह्मा विष्णु शंकर के लिए भी समझ नहीं सकते. अच्छा తిరిగి బ్రహ్మ విష్ణు శంకరుల గురించి కూడా అర్థం చేసుకోరు. త్రిమూర్తి బ్రహ్మ కహ దేతే హై. త్రిమూర్తి బ్రహ్మాని అంటారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకర్ ద్వారా మహావినాశ్. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకరుడి ద్వారా మహావినాశనం.
పరంతు బ్రహ్మతో స్థాపన కర్తే నహీ హై. కానీ ఇలా అంటారు బ్రహ్మ స్థాపించట్లేదు అని. స్వర్గకి స్థాపన బ్రహ్మ కరేంగే, స్వర్గ స్థాపన బ్రహ్మ చేస్తారా? లేదు. స్వర్గకి స్థాపనతో పరంపిత పరమాత్మ హీ కర్తే హై. స్వర్గ స్థాపన అయితే పరంపిత పరమాత్మే చేస్తారు. ఏ ఆత్మతో పతిత హై, ఇన్కో వ్యక్త బ్రహ్మ కహా జాతా హై. ఇక్కడ ఆత్మ పతితంగా ఉంది, అందుకే వీరిని వ్యక్త బ్రహ్మ అంటారు. యహీ ఆత్మ పావన్ బన్ జాయేగి और చలి జాయేగి. ఇదే ఆత్మ పావనమయ్యి వెళ్ళిపోతుంది. ఫిర్ సత్యుగ్ మే జాకర్ నారాయణ్ బంతే హై. తిరిగి సత్యుగంలోకి వెళ్ళి నారాయణుడిగా అవుతారు. తో ప్రజాపిత బ్రహ్మ జరూర్ యహా చహియేనా. మరి ప్రజాపిత బ్రహ్మ తప్పకుండా ఇక్కడ కావాలి. जैसे एक ज्ञान के अलंकार वास्तव में है तुम्हारे, परंतु विष्णु को दे दिए हैं. కానీ జ్ఞాన అలంకారాలు వాస్తవానికి మీవే, కానీ అవి విష్ణువుకి ఇచ్చారు. నౌతా భక్తి మే భీ సాక్షాత్కార్ హోతా హై. నౌతా భక్తి చేసే వారికి కూడా సాక్షాత్కారాలు జరుగుతాయి. మీరా కావి నామ్ గాయా హువా హై నా. మీరా యొక్క పేరు కూడా ప్రసిద్ధి చెందింది. పురుషోం మే నంబర్ 1 భక్త హై నారద్. పురుషుల్లో నంబర్ 1 భక్తుడు నారదుడు. మాతాओं में మీరా గాయి హుయి హై. మాతల్లో మీరాకి మహిమ ఉంది. तुम अभी नारायण अथवा लक्ष्मी को वरने के लिए ये ज्ञान सुन रहे हो. మీరు ఇప్పుడు నారాయణుడు లేక లక్ష్మిని వరించేందుకే ఈ జ్ఞానాన్ని వింటున్నారు. तुम्हारा ही स्वयंवर होता है. మీకే స్వయంవరం జరుగుతుంది. नारद के लिए भी दिखाते हैं. सभा में आकर कहा हम लक्ष्मी को वर सकते हैं. నారదుడి గురించి చూపిస్తారు కదా, సభలోకి వచ్చి అంటారు నేను లక్ష్మిని వరించగలనా అని. అభి లక్ష్మీ కో వర్ణే లాయక్ తుమ్ బన్ రహే హో. ఇప్పుడు లక్ష్మిని వరించేందుకు యోగ్యులుగా మీరు అవుతున్నారు. బాకీ ఓ తో సబ్ హై భక్తి మార్గ కి కథాయే. మిగిలినవన్నీ కూడా భక్తి మార్గం యొక్క కథలే. బాప్ రియల్ బాత్ బయట సమझाते हैं. బాబా రియల్గా సత్యమైన విషయాలు కూర్చోబెట్టి మీకు తెలియచేస్తున్నారు. లక్ష్మీ సతయుగ్ మే నారద్ భగత్ ద్వాపర్ మే. లక్ష్మి సతయుగంలో ఉంటుంది, నారదుడు భక్తుడు ద్వాపర యుగంలో ఉంటాడు. సతయుగ్ మే ఫిర్ నారద్ కహా సే ఆయా. సతయుగంలో తిరిగి నారదుడు ఎక్కడి నుంచి వచ్చాడు? రాధే కృష్ణ కా స్వయంవర్ కే బాద్ నామ్ లక్ష్మీ నారాయణ్ పడతా హై. రాధాకృష్ణులకి స్వయంవరం అయిన తర్వాత వారి పేరు లక్ష్మీనారాయణ అని మారుతుంది అని చెప్తున్నారనమాట బాబా. ఏ కేసా వండర్ఫుల్ హై. బాబా చెప్తున్నారు ఇది ఎటువంటి అద్భుతము. బాప్ రియల్ బాత్ సమझाते हैं. బాబా అంటున్నారు ఈ విషయాలు ఏమీ కూడా భారతవాసీలకు తెలియదు. కిత్నా అజ్ఞాన్ అంధియారా హై. ఎంత అజ్ఞానమనే చీకట్లో ఉన్నారు. బాప్ హై కళ్యాణకారి, తుమ్కో భీ కళ్యాణకారి బనాతే హై. బాబా కళ్యాణకారి, మిమ్మల్ని కూడా కళ్యాణకారిగా తయారు చేస్తున్నారు. అబ్ విచార్ సాగర్ మంథన్ కర్నా చాహియే औरों को भी कैसे समझाए. ఇప్పుడు విచార సాగర మదనం చేయాలి, ఇతరులకు కూడా ఎలా తెలియచేయాలో. तो बाप समझाते हैं कि చిత్ర ఆది कैसे बैठ बनाए हैं. బాబా తెలియచేస్తున్నారు చిత్రాలవి కూడా ఎలా కూర్చుని తయారు చేశారు. गांधी की नाभि से नेहरू निकला. अब कहाँ वो विष्णु देवता, कहाँ ये मनुष्य. గాంధీ యొక్క నాభి నుంచి నెహ్రూ వచ్చినట్లుగా చూపిస్తారు. ఇప్పుడు ఎక్కడ విష్ణుదేవత, ఎక్కడ ఈ మనుషులు? ఈ విషయాలు మీరే అర్థం చేసుకుంటున్నారు. నంబర్ వార్ తుమ్కో ఖుషీ రహతీ హై. నంబర్ వార్గా మీకు సంతోషం ఉంటుంది. బేహద్ కా బాప్ హమ్కో పఢా రహీ హై. అనంతమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారు. ఏ తో కభీ సునా నహీ థా క్యూంకీ గీతా మే తో కృష్ణ భగవాన్ వాచ్ లిఖ్ దియా హే. ఇది ఎప్పుడూ కూడా వినలేదు, ఎందుకంటే గీతలో కృష్ణ భగవాన్ వాచ్ అని రాశారు. భగవాన్ కబ్ ఆయా
कब आकर गीता सुनाई, తిథి తారీఖ్ కుచ్ హై నహీ. భగవంతుడు ఎప్పుడొచ్చారు, ఎప్పుడొచ్చి గీతను వినిపించారు, తిథి తారీఖు ఏమీ లేదు. కల్పకి ఆయు లాఖోం వర్ష్ కహ దేతే హై. కల్పం యొక్క ఆయుష్ లక్షల సంవత్సరాలని అంటారు. కోయికి బుద్ధి మే ఆతా నహీ హై. ఈ విషయాలు ఎవరి బుద్ధిలోకి రావట్లేదు. అబ్ బాప్ బైట్ బచ్చోం కో సమఝాతే హై. ఇప్పుడు బాబా కూర్చుని పిల్లలకు తెలియచేస్తున్నారు. బ్రాహ్మణం కా ఝాడ్ వృద్ధి కో పాతా రెహతా హై. బ్రాహ్మణుల యొక్క వృక్షమే వృద్ధిని పొందుతూ ఉంటుంది. పాతే పాతే అన్గణిత్ హో జాయంగే. అలా పొందుతూ పొందుతూ లెక్కలేనంతగా అయిపోతుంది. తుమ్ బచ్చే జాన్తే హో వర్ణ कैसे చక్కర్ లగాతే హై. ఇప్పుడు వర్ణాలన్నీ కూడా ఎలా చక్రం కొడతాయో మీకు అర్థమైంది కదా. ब्राह्मणों का झाड़ वृद्धि को पाता है. हम ब्राह्मणों का वर्ण सबसे ऊंच है. బ్రాహ్మణుల వర్ణం అన్నిటికన్నా ఉన్నతమైంది. हम है भारत के गुप्त सच्चे रूहानी सोशल वर्कर. మనం భారతదేశానికి సత్యమైన గుప్తమైన ఆత్మిక సోషల్ వర్కర్స్. परमपिता परमात्मा हमसे सेवा करा रहे हैं. परमपिता परमात्मा మన చేత సేవ చేయించుకుంటున్నారు. బాబా అంటున్నారు, అభి హమ్ రూహానీ సేవా కర్తే హై, ఓ జిస్మనీ సేవా కర్తే హై. మనం ఆత్మిక సేవ చేస్తున్నాం, వారు దైహిక సేవ చేస్తున్నారు. తుమ్కో కహతే హై తుమ్ భారత్కి క్యా సేవా కర్తే హో. మిమ్మల్ని అంటారు, మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారు. బోలో హమ్ హే రూహానీ సేవాదారి. చెప్పండి, మేము ఆత్మిక సేవాదారులం. స్వర్గ కా ఉద్ఘాటన్ కరా రహే హై. స్వర్గం యొక్క ప్రారంభోత్సవం చేయిస్తున్నాము, స్థాపన చేయిస్తున్నాము. శివ్ బాబా హే కరణ్ కరావణ్ హార్ జో కరా రహే హై. శివ్ బాబా చేసి చేయించేవాడు, చేయిస్తున్నారు. ఓ కర్తా బి హై, ఆయన చేస్తారు కూడా. మురళీ కౌన్ చలాతా హై. మురళీ ఎవరు నడిపిస్తున్నారు. తో కర్మ కర్తా హై, కర్మ చేస్తున్నారు, మీకు నేర్పిస్తున్నారు. మహామంత్ర దేతే హే మన్ మనా భవ. ఇక్కడ మహామంత్రాన్ని ఇస్తున్నారు, మన్ మనా భవ అని. కర్మ నేర్పించారు కదా, మళ్ళీ తిరిగి మీరు ఇతరులకు నేర్పించాలి. అందుకే ఆయన్ని చేసి చేయించేవాడు అని అంటారు. తుమ్ బచ్చే యహీ శిక్ష దేతే హో. పిల్లలైన మీరు ఇదే శిక్షణ ఇస్తున్నారు. బాప్ కో యాద్ కరో और వర్సే కో యాద్ కరో. బాబాని స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. యాద్ కా పురుషార్థ్ బాబా చెప్తున్నారు, యహీ తుమ్ బచ్చోं को पैगाम पहुंचाना है. ఇదే పిల్లలేని మీరు సందేశం చేర్చాలి. ऐसे नहीं दूसरे को पैगाम दे और खुद याद में ना रहे फिर क्या होगा. అలాని ఇతరులకు సందేశాన్ని ఇచ్చి మీరు స్మృతిలో లేకపోతే ఏమవుతుంది. दूसरे पुरुषार्थ कर ऊंच चढ़ जाएंगे, मैसेज देने वाले रह जाएंगे. ఇతరులు పురుషార్థం చేసి పైకెక్కేస్తారు, సందేశాన్ని ఇచ్చేవాళ్ళు మిగిలిపోతారు. యాద్ కా పురుషార్థ్ నా కర్నే సే ఇతనా ऊंच పద్ నహీ పాతే హై. స్మృతి యొక్క పురుషార్థం చేయకపోతే ఇంత ఉన్నత పదవి పొందలేరు. दूसरे याद की यात्रा से पावन बन जाते हैं. ఇతరులు స్మృతి యాత్ర ద్వారా పావనంగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. జైసే బాబా బాందేలియోం కా మిసాల్ దేతే హై. ఎలాగైతే బాబా బంధనాల్లో ఉండేవారి యొక్క ఉదాహరణ కూడా చెప్తారు. ఓ యాద్ మే జాస్తి రహతీ హై. వారు ఎక్కువ స్మృతిలో ఉంటారు. బిగర్ దేఖే బి పత్ర లిఖతే హై. చూడకుండానే లెటర్లు రాస్తారు. బాబా హమ్ ఆప్కే హో చుకే హై. బాబా మేము మీ వారిమైపోయాము. హమ్ పవిత్ర జరూర్ హోంగే. మేము పవిత్రంగా తప్పకుండా అవుతాము. తుమ్ బచ్చోం కీ హై బాప్ సే ప్రీతి బుద్ధి. పిల్లలైన మీకు బాబాతో ప్రీతి బుద్ధి ఉంది కదా. ఇప్పుడు మీ యొక్క మాల తయారవుతుంది. విష్ణుకి మాల और रुद्राक्ष की माला में ऊपर है मेरू. విష్ణుమాల రుద్రాక్షమాల పైనున్నది మేరు పూస. माला उठाते ही पहले फूल और 2 दाने हाथ में आते हैं, उनको नमस्कार करते हैं. మాల ముందు తీయగానే ముందు పుష్పానికి, తర్వాత జంట పూస వస్తుంది, దానికే నమస్కరిస్తారు, తర్వాత మాల జపిస్తారు.
तुम भारत को स्वर्ग बना रहे हो तो ये మాల तुम्हारा ही यादगार है. మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు, అందుకే ఈ మాల మీ యొక్క స్మృతి చిహ్నం. बाप ने ये गीता ज्ञान यज्ञ रचा है, इनमें सारी पुरानी दुनिया स्वाहा होगी. బాబా ఈ గీతా యజ్ఞాన్ని రచించారు, ఇందులో మొత్తం పాత ప్రపంచమంతా స్వాహ అయిపోతుంది. బాప్ హే మోస్ట్ బెల్వేడ్ ఫాదర్, బాబా ఉన్నతోన్నతమైన తండ్రి. तुमको भविष्य के लिए सदा सुख का वर्षा देते हैं 21 जन्मों के लिए. మీకు భవిష్యత్తు కోసం 21 జన్మలకి సదా సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారు. जिन्होंने कल्प पहले वर्षा लिया है वो जरूर आएंगे డ్రామా ప్లాన్ అనుసార్. ఎవరైతే కల్పపూర్వం వారసత్వాన్ని తీసుకున్నారో డ్రామా ప్లాన్ అనుసారంగా వారు తప్పకుండా వస్తారు. बाप कहते हैं बच्चे सुख धाम में चलना है तो पवित्र बनना है. బాబా అంటున్నారు పిల్లలు సుఖధామంలోకి వెళ్ళాలి అనుకుంటే పవిత్రంగా అవ్వాలి. मेरे को याद करो, मांगना कुछ भी नहीं है कि కృపా కరో మదద్ కరో, నన్నొక్కడనే స్మృతి చేయండి, ఏమీ అడగాల్సిన పని లేదు, కృప చూపించండి లేక సహాయం చేయండి అని. హమ్ తో సబ్కో మదద్ కర్తే హై, నేను అందరికీ సహాయం చేస్తాను. పురుషార్థతో తుమ్కో కర్నా హై, పురుషార్థమైతే మీరు చేయాలి. ఆశీర్వాద్కి బాత్తో నహి, ఇందులో ఆశీర్వాదం యొక్క విషయమైతే లేదు. బాప్ కహతే హే మామేకం యాద్ కరో, నన్నొక్కడనే స్మృతి చేయండి అంటున్నారు బాబా. యాద్ కర్నా తుమ్హారా కామ్ హై, స్మృతి చేయటం మీ యొక్క పని. డైరెక్షన్ దేనా యహీ కృపా హై, డైరెక్షన్ ఇవ్వటము ఇదే కృప చూపించటం. बाकी तो बल खाओ पीवो घूमो फिरो, तुम्हें पवित्र भोजन ही खाना है. మిగిలింది భలే తినండి తాగండి తిరగండి, కానీ మీరు పవిత్ర భోజనమే తినాలి. हम देवी देवता बनते हैं, वहाँ प्याज आदि थोड़े ही होगा. మనం దేవీ దేవతలుగా అవుతాము, మరి అక్కడ ఉల్లిపాయలు అవేమీ ఉండవు, అవన్నీ ఇక్కడే వదిలేయాలి. ఏ చీజే వహా హోతీ నహి, ఈ వస్తువులే అక్కడ ఉండవు, దాని బీజం కూడా ఉండదు. జైసే సత్యుగ్ మే బీమారీ ఆది హోతీ నహి, ఎలాగైతే సత్యుగంలో రోగాలు కూడా ఉండవు. అవి దేఖో కితనీ బీమారియా నిక్లీ హై, ఇప్పుడు చూడండి ఎన్ని రోగాలు వచ్చేస్తాయో. వహా తమోగుణి కోయి చీజ్ హోతీ నహి, అక్కడ తమో గుణంతో ఉండే వస్తువు ఏది కూడా ఉండదు. హర్ చీజ్ సతో ప్రధాన్, అక్కడ ప్రతి వస్తువు కూడా సతో ప్రధానంగానే ఉంటుంది. యహా దేఖో మనుష్య క్యా క్యా ఖాతే హై, ఇక్కడ చూడండి మనుషులు ఏమేమి తింటారో. अब बाप बच्चों को कहते हैं मुझे याद करो और संग तोड़, मुझ संग जोड़ो तो तुम पावन बन जाएंगे. ఇప్పుడు బాబా పిల్లలతో అంటున్నారు నన్నొక్కడనే స్మృతి చేయండి, ఇతరులతో సాంగత్యాన్ని తెంచి నా ఒక్కరితోనే సాంగత్యాన్ని జోడిస్తే మీరు పావనంగా అవుతారు. అచ్చా मीठे मीठे सिकिलत है बच्चों प्रति, माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. మధురాతి మధురమైన గారాల పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి యొక్క నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, फास्टीज फास्ट जो बीता उससे भूलकर गृहस्थ व्यवहार में रहते सतो प्रधान बनने का पुरुषार्थ करना है. గడిచిపోయింది ఏదో గడిచిపోయింది, ఏదైతే గడిచిపోయిందో దాన్ని మర్చిపోయి గృహస్థ వ్యవహారంలో ఉంటూ సతో ప్రధానంగా ఏ పురుషార్థం చేయాలి. వినాష్ కే పెహలే పావన్ జరూర్ బన్నా హై, వినాశనానికి ముందే పావనంగా తప్పకుండా అవ్వాలి. రెండో పాయింట్, भारत को स्वर्ग बनाने की सच्ची सच्ची सेवा में तत्पर रहना है. భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేసే సత్యాతి సత్యమైన సేవలో తత్పరులై ఉండాలి. ఖాన్ పాన్ బహుత్ శుద్ధ రఖనా హై, ఆహార పానీయాలు చాలా శుద్ధంగా ఉండాలి. పవిత్ర భోజన్ హే ఖానా హై, పవిత్రమైన భోజనమే తినాలి. వరదానము,
रूहे गुलाब बन दूर दूर तक रूहानी खुशबू फैलाने वाले रूहानी సేవాధారి భవ. ఆత్మిక గులాబీగా అయి దూర దూరాల వరకు ఆత్మిక సుగంధాన్ని వ్యాపింపచేసే ఆత్మిక సేవాధారి భవ. रूहे गुलाब अपनी रूहानी वृत्ति द्वारा रूहानियत की खुशबू दूर दूर तक फैलाते हैं. ఆత్మిక గులాబీ తమ ఆత్మిక వృత్తి ద్వారా ఆత్మీయత యొక్క సుగంధం దూర దూరాల వరకు వ్యాపింపచేస్తారు. उनकी दृष्टि में सदा सुप्रीम रोह समाया हुआ रहता है. వారి దృష్టిలో సదా పరమాత్మ తండ్రి ఇమిడి ఉంటారు. वे सदा रूह को देखते रूह से बोलते. వారు సదా ఆత్మనే చూస్తారు, ఆత్మతోనే మాట్లాడతారు. मैं रूह हूँ, सदा सुप्रीम रूह की छत्र छाया में चल रहा हूँ. అందుకే మీకు ఇదే స్మృతి ఉండాలి, నేను ఆత్మని, సదా పరమాత్మ తండ్రి యొక్క ఛత్ర ఛాయలో నడుస్తున్నాను. मुझ रूह का करावन हार सुप्रीम रूह है. ఆత్మని నన్ను నడిపించేది పరమాత్మ తండ్రి. ऐसे हर सेकंड हजूर को हाजिर अनुभव करने वाले सदा रूहानी खुशबू में अविनाशी और एकरस रहते हैं. ఇలా ప్రతి సెకండు తండ్రిని హాజరుగా ఎదురుగా అనుభవం చేసుకునేవారు సదా ఆత్మిక సుగంధంలో అవినాశిగా ఏకీరసంగా ఉంటారు. యహీ హే రూహానీ సేవాధారి की नंबर 1 విశేషత. ఇదే ఆత్మిక సేవాధారి యొక్క नंबर 1 విశేషత. స్లోగన్ निर्विघ्न बन सेवा में आगे नंबर लेना అర్థాత్ नंबर 1 భాగ్యశాలి బన్నా. నిర్విఘ్నమయ్యి సేవలో ఫస్ట్ నంబర్ తీసుకోవటము అంటే नंबर 1 భాగ్యశాలి కావటము. అచ్చా. ఓం శాంతి.